bless you. ఇజ్లాడయ్య గారు. Praise God. Romans, till where did we finish last time? మరి గడిచిన దినంలో లేకపోతే గడిచిన వారంలో మనము రోమిలకు రాసిన పత్రిక ఎక్కడి వరకు మనం ముగించాము ఎవరికైనా గుర్తుందా అండి? Okay, Romans 1, 3 and 4 is over. Yes, Pastor. 1, 2, 3. Now, can you read verse 5? మరి ఈ సమయంలో మరి 5వ వచనం చదువుదాం. ఇన్ తెలుగు బైబిల్ పాస్టర్ గారు 2 to 7 verses are Yeah, I know that. Verse 5 is we have received the grace in apostleship. Can you read in Telugu? కృప కొరకు అనే పదం ఉంటుంది, అక్కడ నుండి చదవండి. Okay, I'll explain. We have received grace and apostleship for obedience to this faith. చూడండి, మనము ఈ యొక్క కృప సమాధానంలో మనము విశ్వాసం ద్వారా పొందుకొని ఉన్నాం. గ్రేస్ అండ్ అపోస్తలషిప్. ఓకే, అదే రీతిగా మన ఈ అపోస్తలత్వము కూడా మరి కృప మనము దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం. ఇట్ ఈస్ త్రూ హూమ్ వి రిసీవ్ ద గ్రేస్. మరి ఎవరి ద్వారా ఈ యొక్క కృపను మనము కలిగి ఉన్నామండి? దేవుని ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా. యా, కెన్ యు రీడ్ ఎఫెసియన్స్ 2:8? ఎఫెసీ 2:8 కూడా చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మరి మీరందరూ ఎలా రక్షించబడ్డారు? కృపచేతనే. కృప, యా. You are saved by grace through faith. విశ్వాసము అదే రీతిగా కృప, ఈ రెండింటిని బట్టి మనం రక్షణ పొందుకొని ఉన్నాం. Okay, it's not by our own strength, might, but it's by His grace and by His faith that we are saved. మనము మన యొక్క శక్తి ద్వారా, మన యొక్క బలము ద్వారా కాదు, కానీ ఆయన కృప విశ్వాసము ద్వారా మాత్రమే మనము రక్షింపబడ్డాం. So if you want to make anyone disciples of Christ, how you can make it? మరి మిమ్మల్ని మీరు ఒక శిష్యులుగా మార్చుకోవాలనుకుంటే మీరు ఎలా చేసుకోగలరండి? Not by your own strength, but by His name only. మరి మీ యొక్క శక్తి ద్వారా, సొంత శక్తి ద్వారా కాదు, కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి మీరు శిష్యులుగా మార్చబడగలరు. It is very important for us to understand, to come out of religion to relationship with God. మరి మనము ఈ యొక్క మతములో నుండి, మరి క్రైస్తవ్యం ఇవన్నీ మతాల్లో నుండి మనము దేవునితో సహవాసంలోనికి వచ్చే వారిగా మనం ఉండాలి. I don't think you are my disciples. మరి మీరందరూ నా శిష్యులుగా ఉండాలని నేను అనుకోవట్లేదు. But you are disciples of Christ. మీరు క్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నారు. Are you able to understand what I am trying to tell? మరి దైవజనుడు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయండి? ఎస్, అర్థమవుతున్నాయి సిస్టర్. Okay, can you read Romans 1:6-7? మరి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు చదవండి. ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వములను పొందితిమి. So God's grace is extended only to you or to everyone? మరి దేవుని యొక్క కృప అనేది కేవలం మీకు మాత్రమే అనుగ్రహించబడిందా, అందరికీ అనుగ్రహించబడిందా? అందరికీ అనుగ్రహించబడింది. Yeah, so don't tell God is only for you. God is for every one of us. కాబట్టి దేవుడు నాకు మాత్రమే చెందినవాడు అని అనుకోకండి. దేవాతి దేవుడు అందరికీ సంబంధించినటువంటి వాడు. Why did He reveal Himself? మరి తనను తానుగా ఎలా వ్యక్తపరుచుకున్నారు? Can you read Titus 2:11? మరి తీతుకు రాసిన పత్రిక 2:11 చూద్దాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము
Brother Rufus, can you read the starting part again? ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. What is been seen? చెప్పండి, ఇక్కడ ఏది ప్రత్యక్షమయ్యింది? కృప, Amen. దేవుని కృప. Amen. Why? ఎందుకు? Why is the grace revealed to you and me? రక్షణ కొరకు, మనుషుల రక్షణ కొరకు. Yeah, for our salvation. Yeah. So రక్షణ కొరకు మరి ప్రత్యక్షపరచబడింది. God's grace is extended to every one of us. మరి దేవుని యొక్క కృప మనందరి మీద ఉంది. To become a saint through his salvation. ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం అందరం పరిశుద్ధులుగా మార్చబడ్డమే దేవుని హితమైంది. Are you a saint or not? మీరందరూ పరిశుద్ధులా కాదండి? దేవుని రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధులమైన సిస్టర్. Amen. So it's not by your strength, but it's only by his grace. మరి మీ శక్తి ద్వారా జరిగిన పని కాదు, కానీ దేవుని కృప ద్వారా జరిగినటువంటి పని ఇది. Because he has extended that invitation to you and me. ఎందుకంటే ఆ యొక్క ఆహ్వానము దేవాతి దేవుడు నీ వరకు నా వరకు తీసుకొచ్చాడు కాబట్టి. Can we all thank God for that invitation he has given to us? దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆహ్వానాన్ని బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్తామండి. Can anyone pray on that point? మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి, తన యొక్క మనందరికి మన పట్ల దేవుడు మనకి ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి, ఆ కృపను బట్టి ఎవరైనా ఒక్కరు మీలో ప్రేరేపించబడ్డారు, ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు కృప గురించి, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి స్తుతిస్తూ ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో తండ్రి, దేవ రోమీయులకు రాసిన పత్రిక నాయన మేము నేర్చుకుంటున్నాం తండ్రి. దేవా, మీ కృపను బట్టి ప్రభా మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలు తండ్రి. అవునయ్యా దేవా తండ్రి, విలువైన మీ రక్తము చేత మమ్మల్ని విమోచించి అయోగ్యులమైన మమ్మలను మీ కృప చేత యోగ్యులుగా ఎంచి ప్రభువా మీ కృప చేతనే మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి వారికి మీ కృప దయచేసి మీ కృప ద్వారా మా అందరికీ మీరు రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము నేర్చుకుంటున్న తండ్రి మీ కృపను గూర్చి, రక్షణ గూర్చి ప్రభా, రోమీయులకు రాసిన పత్రికను గూర్చి ప్రభా దేవా మరిన్ని విషయాలు మేము తెలుసుకునే కృప మాకు దయచేసినందుకు వందనాలు నాయనా తండ్రి. పాస్టర్ గారిని, మీ సేవకుల్ని బలపరిచి దేవా ఇంకా తండ్రి లోతైన విషయాలు, సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you, brother Rufus. Thank you for your prayer. థాంక్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Now we'll continue Romans 1, 6 and 7. మీరు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 ఈ 2 వచనాలు మనము కొనసాగిద్దాం. If you don't respond to his invitation, will you know God the Father? చూడండి, ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆ ఆహ్వానాన్ని మీరు దాన్ని స్పందించలేనట్లయితే దేవాది దేవుడి గురించి మీరు తెలుసుకోగలరా? తండ్రి దేవుడి గురించి తెలుసుకోలేదు. Yeah, that's what John is telling in 1 John 2:23. అందుకని మరి యోహాన్ గారు 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా అంటా ఉన్నారు. యోహాను సువార్త 1 John. మొదటి యోహాను 2:23. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వల్లనే ఆయన ఎరుగుదామని తెలుసుకుందాము. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు.
కుమారుని ఒప్పుకునివాడు తండ్రిని అంగీకరించువాడు. Yeah. So if you receive Christ, you receive Father also. ఒకవేళ మీరు తండ్రిని అంగీకరించినట్లయితే మరి కుమారుని అంగీకరించినట్లయితే తండ్రిని కూడా అంగీకరించినట్లే. This is what Christ said in Matthew 22:14. ఇదే విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 22:14. 22:14లో కాగా బోధించారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. Means what? అంటే ఏంటండి దాని అర్థం ఏంటి? If you link 1 John 2:23, you will understand Matthew 22:14. మొదటి యోహాను 2:23 అదే రీతి మత్తయి 22:14 ఈ రెండు వచనాలను జోడించినట్టయితే మనకు విషయాలు అర్థమవుతాయి. Everyone take the name God, 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 but unless you do not know Jesus, you will not know Father. చూడండి, ప్రతి ఒక్కరు దేవుడు 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 అని ఉచ్చరిస్తారు, కానీ మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకుంటే తప్ప తండ్రి అయిన దేవుడు మనకు అర్థం కాడు. That's why Jesus told many are called but few are chosen. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట ఏంటంటే చాలా మంది పిలువబడ్డారు కానీ కొందరే ఏర్పరచబడ్డారు అని చెప్తా ఉన్నారు. So who knows Jesus will know God the Father. మరి ఎవరికైతే యేసు ప్రభు అంటే ఎవరో తెలుస్తుందో వారికి ఖచ్చితంగా తండ్రి ఎవరో తెలుస్తుంది. Thank God we know the work of Christ. So because of Christ we know God the Father. మరి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మనము క్రీస్తుని మనం తెలుసుకున్నాం, ఆయనను బట్టి తండ్రిని కూడా మనం తెలుసుకోగలిగాం. So Christianity, is it a religion or relationship? మరి ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యము అనేది ఒక మతమా లేకపోతే మరి దేవునితో సంబంధమా? దేవునితో సంబంధం. So you are in a religion or you are in relationship with God? మరి మీరు మతాల్లో ఈ యొక్క మతాల్లో ఆ సాంప్రదాయాల్లో ఉన్నారా లేకపోతే దేవునితో సహవాసంలో ఉన్నారా? దేవునితో సహవాసంలో ఉన్నాం. Yeah, amen, amen. So we are not in religion, but we are in the relationship with the living God. కాబట్టి మనమందరం కూడా దేవునితో మరి యొక్క సాంప్రదాయాల్లో మనం లేము, కానీ దేవునితో సహవాసంలో మనం ఉన్నాం. Is it with your strength or because of the love of God? మరి ఇప్పుడు చెప్పండి, మీ శక్తిని బట్టి మీరు ఇది కలిగి ఉన్నారా లేకపోతే దేవుని ప్రేమను బట్టి మీరు పొందుకొని ఉన్నారా? దేవుని ప్రేమను బట్టి. This is one of the greatest truth in Bible. మరి బైబిల్లో ఇదొక చాలా గొప్ప సత్యమై ఉన్నదండి. God's love for us is very much important. మరి దేవుని యొక్క ప్రేమ మనందరి పక్షంలో ఎలా ఉందో మన పట్ల అనే విషయం చాలా ప్రాముఖ్యమైనది. This is a very hardest thing to difficult to understand. మరి మనం అర్థం చేసుకోవడానికి కూడా బైబిల్లో చాలా కష్టతరమైనటువంటి మాట కూడా ఇదే. That we are the objects of God's love. మనమందరం కూడా మరి దేవుడు ప్రేమించి ఒక వస్తువుల వలె అయి ఉన్నాము. God just does not pity on you. దేవుడు మీ పట్ల ఏదో జాలి జీవించట్లేదండి. Or he will not feel some obligation to save you. మరి ఏదో కొన్ని కారణాలను బట్టి దేవుడు మిమ్మల్ని రక్షించలేదు. He saved us because his infinite love for us. ఆయన మనల్ని ఎందుకు మనల్ని రక్షించాడంటే ఏదో బాధ్యత ఉందనో లేకపోతే ఏదో చేయాలని అలా కాదు, కానీ ఆయన మనల్ని మరి రక్షించాడంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. How many of you know that God loves you? మరి ఎంతమందికి తెలుసు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని ఎంతమంది గ్రహించగలిగారు? Praise God, praise God. 2-3 people have raised their hand. Praise God, praise God. At least 2-3 people know the truth. That it's not because of you, but because God loves you, God has saved you. మరి కనీసం ఈ గ్రూప్ లో 2-3 సత్యం తెలుసని దేవుడిని స్తుతిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి దేవుడు మీకు అది తెలియజేశారు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Amen, amen. The PT's religion has portrayed God that he wants us to perform well. మరి జాలికరమైన విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు మతాలు ఇవన్నీ మనకు బోధించే విషయం ఏంటంటే దేవుడు మనల్ని జాలి పడుతున్నాడని చెప్తా ఉంటారు. He's waiting us to perform well to be accept him. మరి మనం చాలా బాగుంటేనే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. Can you read 2 Peter 1:2?
2 పేతురు 1:2 చదవండి. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున. So how did you receive grace and peace in you? మరి దేవుని యొక్క కృప, ఆ యొక్క సమాధానాలు మీరు ఎలా కలిగి ఉన్నారండి? Is it by any sacrifice? You are sitting daily morning 5 o'clock for the meeting. That's why you are receiving the grace and peace in your life. మరి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీరు ఇక్కడ కూర్చుంటున్నారు కాబట్టి దేవుని ద్వారా మీరు కృప యొక్క సంతోషాన్ని పొందుకుంటున్నారా? No, praise God. Then how? మరి ఎలా? ఆయన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి. No, because the knowledge you have in Christ. మరి దేని బట్టి అంటే క్రీస్తులో మనం కలిగి ఉన్న జ్ఞానాన్ని బట్టి దాన్ని బట్టి మనము పొందుకున్నాం. The more you understand Christ, the work he has done for you and me, then you know God the Father. మరి యేసు క్రీస్తు ప్రభువుని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో, ఆయన మన కొరకు చేసి, నీ కొరకు, నా కొరకు, మన కొరకు చేసినటువంటి ఆ యొక్క బలియాగం గురించి ఎంతగా తెలుసుకుంటామో, మనమంతగా మనము తండ్రిని తెలుసుకోగలం. Can you read Romans 1:14-15? మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనం చదవండి. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. Verse 15 also, brother. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. There are 3 words here Paul is telling. It's very important for us to understand. మరి ఇక్కడ పౌలు గారు 3 విషయాల్ని చాలా ప్రాముఖ్యంగా ఆయన చెప్తా ఉన్నారు. Paul is telling clearly he is not writing this letter to only the selected people. మరి పౌలు స్పష్టంగా చెప్తున్న మాట ఏందంటే, ఈ యొక్క లేఖని నేను కేవలము I'm not writing to only selected people. ఓకే. కేవలము ఎన్నుకోబడ్డ ప్రజలకు మాత్రమే రాయట్లేదు అని చెప్తా ఉన్నారు. But it's writing to each and every one of us. ఆయన ప్రతి ఒక్కరికి, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రాశారు అని చెప్తా ఉన్నారు. That God can use us. ఎందుకంటే మరి వాటిని బట్టి దేవుడు మనల్ని వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. When you understand Paul's heart, then you will tell that yes, I want to share the gospel to whole world. మరి ఎప్పుడైతే మీరు పౌలు గారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోగలుగుతారో, అప్పుడు మీరు నిశ్చయించుకుంటారు ఏంటంటే, అవును నేను కూడా ప్రపంచానికి సువార్త చెప్తానని ఒప్పుకుంటారు. How many of you want to share gospel? మరి ఎంతమందికి సువార్త ప్రకటించాలని ఆలోచన కలిగి ఉన్నారండి? Praise God, praise God. Okay, see first 3 words what it tells. మరి ఇక్కడ 3 మాటల్ని మనం చూద్దాం. I am debtor, I am ready, I am not ashamed. నేను సిగ్గుపడువాడను కాదు. I am ready. నేను సిద్ధంగా ఉన్నాను. I am debtor. In Telugu it's there, starting only it's there. రుణస్థుడను. Yeah. Debtor means what? రుణస్థుడు అంటే ఎవరండి? అప్పు చేస్తున్నవాడు. Yeah, are you a debtor or not? మీరు మరి రుణస్థులా కాదా? దేవునికి రుణస్థులమే. Are you a debtor or not? మీరందరూ రుణస్థులా కాదా? రుణస్థులమే. To whom? మరి ఎవరికి రుణస్థులు మీరందరూ? యేసుక్రీస్తు ప్రభుల వారికి. Why? ఎందుకు? ఆయన రక్తం కార్చి మనల్ని ఆ రక్తం నుంచి ఆ రక్తంతో కడిగి మనం పరిశుద్ధులుగా పరిచినాడు, పవిత్రులుగా పరిచినాడు. Praise God, praise God. I'll take an incident from the Old Testament.
మరి పాత నిబంధనలో నుండి ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. 2 Kings chapter 7. రెండవ రాజుల గ్రంథం 7వ వచనం. Don't read that, I'll explain. మరి అది చదవని అవసరం లేదు కానీ నేను మీకు బోధిస్తాను. Chapter 7 verse 1, Elisha is telling tomorrow morning we'll get barley and flour very cheaply at the gate of Samaria. మరి సమరియా యొక్క ద్వారము దగ్గర మీ అందరికి కూడా ఆ యొక్క పిండి మీకు దొరుకుతుంది అని చెప్పారు. Okay, and this is after he has told that there will be 3 years of famine. అయితే ఇది మీకు లభ్యమైన తర్వాత 3 సంవత్సరాలు కరువు రాబోతుంది అని కూడా చెప్పారు ఆయన. Before the getting this free rice and flour, he tells this there will be famine for 3 years. మీకు ఈ యొక్క పిండి అదే రీతిగా ఆ యొక్క ధాన్యము దొరికిన తర్వాత మీకు కరువు రాబోతుంది అని చెప్తా ఉన్నారు. Are you able to understand what I am trying to tell? మరి ఈ విషయాల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా అండి? Or you want me to tell more? మరి కొద్దిగా లోతుగా చెప్పమంటారా? For which word am I telling? ఏ మాటల్ని ఆయన దైవజనులు బోధిస్తున్నారండి? Debtor. రుణస్థుడు ఆ యొక్క మాటకి అర్థం చెప్పడానికి ఈ యొక్క లేఖన భాగం తీసుకుంటున్నారు. Okay, here what happened is 4 lepers are sitting at the gate. మరి 4 కుష్ఠరోగి కలిగినటువంటి వారు ఆ యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఉన్నట్టుగా చూస్తాం. Okay, what happens is here king of Israel and Syria, the war is there. మరి ఇశ్రాయేలుకి అదే రీతిగా సిరియా 2 ప్రాంతాలకి మరి యుద్ధము జరగనయ్యింది. Syria will hear a sound of horse running there. మరి సిరియా ప్రాంతం ప్రజలందరూ కూడా ఆ యొక్క గుర్రాలు పరిగెడుతున్న శబ్దాన్ని వింటా ఉన్నారు. They had captured Israel and they had covered the place that no one can go outside and eat food and all. మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారు పట్టేసుకున్నారు. మరి వారు బయటికి వెళ్ళి భోజన పదార్థాలు కొనలేని స్థితిలో, తినలేని స్థితిలో ఉన్నారు. But when they hear the sound of horse, they run away from there. మరి కానీ ఎప్పుడైతే గుర్రాల శబ్దాలు వారు విన్నారో అప్పుడు వెంటనే I am telling from verse 6, okay? 2 Kings chapter 7 verse 6. Okay, now verse 9. Lepers go inside the fort. మరి 9వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క కుష్ఠరోగులు మరి లోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. There are no people there. మరి అక్కడ ప్రజలు ఎవరు కూడా లేరు. They do not know what's happening. అక్కడ వారికి ఏం జరుగుతుందో ఆ విషయం కూడా తెలియదండి. But they find that the whole kingdom is empty. మరి వారు కనుగొన్నది ఏంటంటే ఆ యొక్క రాజ్యం మొత్తము మరి ఖాళీగా ఉన్నట్టుగా చూశారు. But one thing we can understand now. మరి ఒక్క విషయాన్ని మాత్రం మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. King of Syria got afraid because of the sound and he ran away from there. మరి ఆ యొక్క సిరియా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ విషయాన్ని వినగానే భయపడి పారిపోయాడు. Okay, now this lepers they are telling, why should we be afraid to tell this good news to the Israel people? మరి ఆ కుష్ఠరోగులు అనుకున్నారు కదా, ఈ యొక్క శుభవార్తను మనం ఎందుకు దాచుకోవాలి, మనం వెళ్ళి మన ఇశ్రాయేల్ ప్రజలకి మనం చెప్పొచ్చు కదా అని అనుకుంటా ఉన్నారు. What's the good news? మరి ఇక్కడ శుభవార్త ఏంటండి? ఇక్కడ భోజన పానాలు, అక్కడ బంగారు బట్టలు అన్ని ఉన్నాయని చెప్పడానికి. Correct. Amen. So they were not afraid to tell the good news to the people. మరి ఈ యొక్క శుభవార్తను ప్రజలకి చెప్పడానికి భయపడలేదు. They were lepers. వాళ్ళు వాస్తవానికి కుష్ఠరోగులు. Lepers, you should understand what is lepers. మరి కుష్ఠరోగి అంటే ఏంటండి?
They're untouchable and they are not to be in the society. మరి వారిని ఎవరు ముట్టుకోరు, వారిని సమాజంలో నుండి వెలివేస్తారు. They are isolated. మరి వారిని ప్రత్యేకంగా ఉంచుతారు. But they are going in the society. మరి అయినా కూడా మరి ప్రజల్లోనే దే They are going in the society to tell the good news. చూడండి, వారు సమాజానికి వెలుపల ఉండాల్సినటువంటి వారు అయినా కూడా ఇప్పుడు సమాజంలోనికి వెళ్తా ఉన్నారు. To tell the good news. మరి ఈ శుభవార్త చెప్పడానికి మరి వారు No. వెళ్తా ఉన్నారండి. Who are you and me? మరి నీవు నేను మనం ఎవరమండి? Physically we may not be, we are not lepers, but spiritually we are lepers. చూడండి, మనము భౌతికంగా మనం కుష్ఠరోగి కలిగినటువంటి వారం కాకపోవచ్చు, కానీ మరి ఆధ్యాత్మికంగా మనము మరి కుష్ఠరోగం కలిగి ఉన్నాం. So we should be debtor to the people because we understood the truth. So we should go to the whole world to tell the truth. కాబట్టి మనమందరం కూడా ప్రజలకి రుణస్థలమై ఉన్నాం కాబట్టి మనం ప్రపంచానికి వెళ్ళి ఈ సువార్తను చెప్పాలి, బోధించాలి. To make you understand, I'll give you one more verse. మరి మీరు అర్థం చేసుకోవడం కొరకు మరొక వచనం నేను ఉదాహరణగా ఇవ్వాలనుకుంటున్నాను. 1 Corinthians 6:19-20. 1 కొరింథీయులు 6:19-20 వచనాలు చూద్దాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. Thank you, brother. So who has purchased you? మిమ్మల్ని ఇక్కడ ఎవరు కొన్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తముతో. Yeah, amen. Christ has purchased you, so you are bought with a price. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని మన కొరకు వెల చెల్లించి ఆయన మనల్ని కొన్నారు. What's the price he paid? ఏమి ఆయన వెల చెల్లించారు? తన రక్తముతో. He shed his own blood for you and me. మరి ఆయన రక్తాన్ని మన కొరకు కార్చారు. He purchased you and me. మరి మననందరినీ కొన్నారు. Why? ఎందుకు? To be called his children. ఆయన పిల్లలుగా మనం పిలువబడ్డం కొరకు. So what should we do? మనం ఏం చేయాలి? మనము ఆయన మహిమపరచాలి. Yeah, we have to glorify him. మనం ఆయనని మహిమపరచాలి. These lepers, they were outsiders, but they came in because they got the good news. చూడండి, ఈ యొక్క కుష్ఠరోగులు విన్నారు, ఆ యొక్క సువార్తను చెప్పాలని ఇష్టపడ్డారు. In the same way, when we get the gospel, we have to be ready to share the gospel to the whole world. మనం కూడా ఈ యొక్క సువార్తను ప్రపంచవ్యాప్తంగా బోధించడానికి ఇష్టపడాలి. Not only to selected people, to everyone. మనము కేవలం మరి కొందరు ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే కాదండి, To the whole world. ప్రపంచానికి వెళ్ళి చెప్పగలగాలి. Thank God for Brother Rajesh. He's continuing these classes continuously. మరి బ్రదర్ రాజేష్ ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ యొక్క క్లాసెస్ ని తరగతులను మరి కొనసాగిస్తా ఉన్నారు. He's not worried whether the same people are continuing or not. మరి ఎప్పుడు వచ్చే వాళ్ళే వస్తా ఉన్నారా లేదా దాన్ని బట్టి ఆయన మరి చింతించడం లేదు. He wants everyone to know the truth. మరి ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఆశిస్తా ఉన్నారు. He may know this, that Romans I am teaching second or third time. మరి రోమిలకు రాసిన పత్రికను ఇది రెండవసారిగా మరి దైవజనులు బోధిస్తా ఉన్నారు ఈ ప్లాట్ఫామ్ లో. But he's not tired of this class. మరి ఈ క్లాసుని బట్టి అలసిపోలేదండి. Because that is not for him but for you all. మరి ఏదో తన గురించి కాదు, కానీ మీ అందరి గురించి. He is debtor to God. మరి దేవునికి ఆయన రుణస్థుడై ఉన్నాడు. And he wants you all to know the good news. మరి మీరందరూ కూడా ఈ సత్యాన్ని, ఈ శుభవార్తని తెలుసుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. Are you able to understand the example I gave, the debtor? మీకు అర్థమైందండి రుణస్థులు అంటే ఏంటో?
So are you debtor to God? మరి ఇప్పుడు మీరందరూ దేవునికి రుణస్తులా? అవును. Amen. So the next point is I am ready. మరి నెక్స్ట్ నేను సిద్ధపడి ఉన్నాను రెండవ మాట. So Paul told he does not have any excuse to give. మరి నాకు ఎటువంటి సలహాలు సూచనలు లేవండి అని అంటా ఉన్నారు. Today the climate is not good. I cannot take class. Alex cannot tell that. మరి ఈ రోజు వాతావరణం బాలేదు కాబట్టి నేను తీసుకోలేను క్లాస్ అని అలెక్స్ గారు అనకూడదు. I should be ready. నేను సిద్ధపడి ఉండాలి. That's what Paul is teaching us. He is ready to share the good news to everyone. మరి అందుకని మరి పౌలు గారు సిద్ధపాటు కలిగి ఆ సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. I can give you very good Bible verses for you to understand what Paul meant by he's ready. మరి పౌలు గారు మరి ఆయన ఎలా సిద్ధపడ్డాడు, ఎలా సిద్ధంగా ఉన్నాడని చెప్తున్నారో బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూడొచ్చు. Can you read Acts 14:19-20? మరి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 19-20. 19 నుండి 20 వచనాలు చదవండి. అంతియోకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని ఆనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యువులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరి పోయెను. Yeah. See, what happened here is very important for us to understand. మరి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మనం చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. Paul was sharing the gospel there. మరి పౌలు గారు ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తా ఉన్నారు. The Jews of Antioch and Iconium, they came and they tried to kill him. మరి అంతియా ఇకోయ ఈ యొక్క ప్రాంతాల వారు ఆయనను చంపడానికి యూదులు మరి చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. They threw stone and they tried to stone him to death. మరి రాళ్లతో కొట్టి చంపేయాలి అని కూడా ఆలోచిస్తా ఉన్నారు. They thought he's dead and they left. మరి ఆయన మరణించాడు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. The disciples stood there and prayed for him. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కలిసి ధైర్యం చేసి మరి ప్రార్థించారు. And when he prayed, Paul gets up from his death, what people tell death, but he's not died. He got up and he went from place to place to share the gospel. మరి అక్కడ అందరు అనుకున్నారు ఈయన చనిపోయాడు అని అనుకున్నారు, కానీ వాస్తవానికి మరి వారి ప్రార్థించిన మేరకు ఆయన నిలబడుకొని మరి ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేశారు పౌలు గారు. Can you read 2 Corinthians 12:9? 2 కొరింథీయులు 12:9 వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఇండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. Whose grace is more on him? ఆయన కృప ఎవరి మీద అత్యధికంగా ఉందండి? పౌలు వారి మీద. Whose grace? ఎవరి కృప? దేవుని కృప. Yeah. So that's the strength that's more than enough for him. మరి అది ఆయన కృప ఆయనకి చాలు. Which will perfect him in his weakness. మరి తన యొక్క బలహీనతల్లో మరి దేవుడు పరిపూర్ణంగా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. Chapter 11 he tells about his weakness. మరి 11వ అధ్యాయంలో తన యొక్క బలహీనతల గురించి మాట్లాడుతూ వచ్చారు. Okay, he has overcome all that because of the strength that God has given. మరి ఆయన యొక్క బలహీనతలన్నీ ఎలా జయించగలిగారంటే దేవుడు ఇచ్చినటువంటి శక్తిని బట్టి జయించగలిగారు. So whose power is in him? మరి ఆయనలో ఎవరి శక్తి ఉందండి? దేవుని శక్తి ఉంది. Whose power is in you? మరి నీలో నాలో మనలో ఎవరి శక్తి ఉంది? దేవుని శక్తి ఉంది.
So are you ready to share the gospel to people? మరి మీరందరూ కూడా దేవుని శక్తిని మీరు పొందుకోవడానికి ఇక సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా? Praise God, praise God. 2, 3, 4 people. Very good. Praise God, praise God. Okay, the third word he is using is I'm not ashamed. మరి మూడో పదము నేను సిగ్గుపడను అనే పదాన్ని మనం చూస్తాం. Ashamed means what? మరి సిగ్గుపడము అంటే ఏంటండి? అవమానంగా ఎంచుకోకుండా ఉండడం అంటే వారేమంటారో వీరేమంటారో అని Yeah, దేవుని విషయంలో correct, సిగ్గుపడకుండా ఉండడం. correct. Why Paul is telling I'm not ashamed? మరి పౌలు గారు ఎందుకు ఈ మాటను చెప్తా ఉన్నారు? Can you read Philippians 1:21, starting part? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 మరి ప్రారంభం ఆ యొక్క మాటను చదువుతారా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. Yeah. Can you and I tell that very confidently? మరి నీవు నేను మనము ధైర్యంగా నిశ్చయంగా మనం ఈ మాటలను చెప్పగలమా? For me to live is Christ, మరి బ్రతుకుట క్రీస్తే, and for me to die is gain. మరి చావైనా మేలే. Why die is gain? మరి చావు మేలుగా ఎందుకు ఉంటదండి? Because you and I should know that when we die, we'll go and be with the God the Father for eternity. మరి చావు ఎందుకు మేలంటే నీవు నేను మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనము చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి మనము వెళ్తాం కాబట్టి, నిత్యత్వంలో ఉంటాం కాబట్టి. So as long as I live, మరి ఎప్పుడైతే నేను ఈ యొక్క లోకాన్ని విడిచిపెడతానో, no, as long as I live for Christ. ఓకే, ఎప్పటి వరకైతే ఈ యొక్క లోకంలో నేను జీవిస్తానో, That means అప్పటి as long వరకు as I am here on the earth, I will be sharing the gospel. నేను ఎప్పటి వరకైతే ఈ భూలోకం మీద ఉంటాను అప్పటి వరకు కూడా ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ మరి నేను క్రీస్తుని ప్రకటిస్తాను. That's the way I can live the life of Christ in me. మరి అట్టి రీతిగా నాలో ఉన్నటువంటి క్రీస్తును నేను జీవించగలను. If I die, I'll be with God the Father for eternity. నేను ఒకవేళ మరణించినట్లయితే నిత్యత్వంలో నా తండ్రితో నేను ఉంటానండి. So both the conditions are happy for me. మరి రెండు ఈ యొక్క కండిషన్స్ లేకపోతే రెండు కూడా వీటన్నిటి బట్టి నాకు సంతోషమే. So I do not worry. కాబట్టి నేను వాటిని బట్టి నేను For me to live is చింతించను. Christ, to die is gain. మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావు అయితే మేలే. All we Christians should have this principle in us. మరి ప్రతి క్రైస్తవుడు కూడా ఇది హృదయంలో కలిగి ఉండాలి ఈ సిద్ధాంతాన్ని. For me to live is Christ, to die is gain. మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పగలగాలి. How many of you are afraid of death? ఎంతమందికి భయం, మరణం అంటే భయం ఉందండి? మరణం అంటే ఎంతమందికి భయం? What are the 3 words that Paul told? మరి ఇక్కడ 3 మాటలు పౌలు గారు ఏం చెప్తూ వచ్చారండి? I am debtor, I am ready, I am not ashamed. మరి నేను రుణస్థును, నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడవాడను కాను. How many of you are debtor, ready and not ashamed? మరి మీరు ఎంతమంది రుణస్థులుగా ఉన్నారు, రెడీగా సిద్ధంగా ఉన్నారు, మరి సిగ్గుపడకోకుండా ఉన్నారు? For what? మరి దేని నిమిత్తం అండి? For the gospel's sake. మరి ఈ యొక్క సువార్త నిమిత్తమై. Gospel is not your good news, but the good news of Christ. మరి సువార్త అనేది మీకు మీ శుభవార్త కాదు, కానీ దేవుని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి గురించిన శుభవార్త. So you are debtor to Christ. మరి క్రీస్తుకు మీరు రుణస్థులై ఉన్నారండి. So you and I should be ready to share this gospel to the whole world.
మరి నీవు నేను మనము ఈ యొక్క శుభవార్తను ప్రపంచానికి, లోకానికి తీసుకెళ్ళగలగాలి. You and I should never be ashamed, మరి నీవు నేను మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. because for us to live is Christ and to die is gain. ఎందుకంటే మనందరికీ బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. These three principles should be there in each and every one of us. మరి ఈ సిద్ధాంతాలు, ఈ యొక్క 3 విషయాల్ని మన హృదయంలో మనం భద్రపరచుకోగలగాలి. Can someone of you pray on these 3 points and then we can continue? ఈ 3 మాటల్ని బట్టి మీరు ఎవరైనా ఒకరు ప్రార్థించండి. తదుపరిగా మనము వాక్యంలోకి మనం ముందుకెళ్దాం. మరి మనం దేవునికి రుణస్థులమై ఉన్నామని, అదే రీతిగా మనము రెడీగా సిద్ధపాటు కలిగి ఉన్నామని, అదే రీతిగా సువార్త నిమిత్తమై సిగ్గుపడే వారం కామని ఈ 3 మాటలను బట్టి ప్రార్థించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహాగణుడైన గొప్ప దేవుడా, కల్వరి సెలవులో మీరు కాచిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, నిత్య జీవము, గొప్ప రక్షణ కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ నిత్య జీవాన్ని చూసి అనుభవించి అనేకులకు పంచుకున్నటలో మీరు మాకు అనుగ్రహించిన ధైర్యం అంతటి కొరకై నీకు వందనాలు. పరలోకపు తండ్రి, భూలోకములో జీవించినంత కాలము యేసు కొరకు సాక్షిగాను సువార్థికునుగాను పనిచేయుటకు కృప చూపినందుకై వందనాలు చెల్లిస్తూ, యేసు క్రీస్తు నామములో మా అందరిని ఉదయకాలము ప్రభువా శ్రేష్టమైన వాక్యము చేత పోషిస్తూ ఉన్నందుకై స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Good. Praise God. Can you read Romans 1:16-17? మరి ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను. ఎలయనగా నమ్మి ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. You all have index with you, no? మీ అందరి దగ్గర మరి దైవజనులు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇండెక్స్ ఉంది కదండి, నోట్ మెటీరియల్. Yes or no? ఉందా లేదండి? లేదండి. Brother Rajesh, you have not shared the cost index to them? ఆల్రెడీ షేర్డ్ పాస్టర్ గారు. Okay. Now I'm taking the second top point. The second point is theme. మరి ఇప్పుడు మరి దైవజనులు రెండవ భాగాన్ని వారు మరి చూడనై ఉన్నారు. Theme. దీని యొక్క ఉద్దేశము ఏంటంటే, Theme is Romans 1:16-17. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు is the theme of this letter. ఈ యొక్క పత్రికకు ముఖ్యమైనటువంటి ఉద్దేశము, The gospel is the power of God. మరి నేపథ్యం ఏంటంటే, ఈ యొక్క సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. That will release the effect of salvation. మరి యొక్క రక్షణ గురించినటువంటి ప్రణాళికను, ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. Paul is using 2 words, gospel and salvation. మరి ఇక్కడ ఆయన సువార్త, రక్షణ 2 పదాలు చెప్తా ఉన్నారు. Both the words are very important for us to understand. మరి 2 పదాలని మనం అర్థం చేసుకోవాలి. What is gospel? మరి సువార్త అంటే ఏంటండి? మంచి వార్త ఇతరులకు తెలియజేయడం. Now what is the meaning of gospel? మరి సువార్త అంటే దాని అర్థం ఏంటండి? జననము, మరణము, పునరుత్థానము గురించి చెప్పడం. Is this word gospel is a religious word? మరి సువార్త అనేది మరి యొక్క మత సంబంధమైనటువంటి మాట అంటారా? కాదు. కాదు. Very good. Praise God. It's used only when we share the gospel, right? Yes, exactly. మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో అప్పుడే అది ఉపయోగంలోకి వస్తుంది కదండి.
If you are telling yes, then that's why you're not able to experience the power of God in your life. I'm sorry to tell that. మరి మీరు అవును అని అంటున్నారంటే అందుకని దేవుని యొక్క శక్తిని మీరు మీ జీవిత Is there anything too good in your life? మీ జీవితంలో చాలా మంచిది ఏదైనా ఉందా అండి? Will you keep it with you or you will not share outside? చాలా మంచిది అన్నప్పుడు మీ దగ్గరనే పెట్టుకుంటారా? ఇతరులకు ఇస్తారా? ఇతరులకు తెలియజేస్తా. Yeah. So what's the too good you got in you? చాలా మంచిది మీరు మీ జీవితంలో పొందుకున్నది ఏంటి? రక్షణ. యేసుక్రీస్తు నా కోసం పుట్టాడని, ఆయన నా కోసం మరణించాడని. That's the good news. మరి అది శుభవార్త అయినది. Okay. Now what is salvation? మరి ఇప్పుడు రక్షణ అంటే ఏంటండి? రక్షణ అంటే ఏంటి? ఆయన కాచిన రక్తము ద్వారా కడగబడినాం కాబట్టి మనకు రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు నమ్మిన ద్వారానే మాకు రక్షణ వచ్చింది. Salvation is it only when we get born again. మరి రక్షణ అనేది నూతనంగా జన్మించిన తర్వాతనే మనం కలిగి ఉంటాం. Yes or no? అవునంటారా? Yes sir. Yes sir. Do you experience the power of God only when you get saved? మరి రక్షించిన తర్వాతనే, మీరు రక్షించబడ్డ తర్వాతనే దేవుని యొక్క శక్తిని మీరు ఎక్స్పీరియన్స్ అంటే మీరు అనుభవించగలిగారా? Yes, yes sister. అవును sister. Yes or no? Both they are telling. So I'm not able to understand what is Yes, right. yes brother. Yes. Yes. Okay. Okay, now I'll tell you very important truth. మరి ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం తెలుసుకుందాం. If you're not experiencing Christ abundantly in your life, మరి మీ జీవితంలో క్రీస్తు గురించిన యొక్క సమృద్ధి గురించి మనం తెలుసుకోలేనట్లయితే that means you're not understood the gospel. దాని అర్థం ఏంటంటే ఇంకా సువార్తను మీరు సంపూర్ణంగా తెలుసుకోలేదని అర్థం. That's what Paul is telling in Romans 1:16. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చెప్తా ఉన్నారు. మరి సువార్త అనేది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. That releases the effect of salvation into our life. మరి ఆ శక్తిని బట్టి మరి రక్షణ మన జీవితంలోకి మరి వెల్లడి చేయబడతా ఉంది. Salvation, the meaning of that is, మరి రక్షణ యొక్క అర్థము ఏమైందంటే sozo, S-O-Z-O. సోజో అని పిలువబడింది. The meaning of sozo is, మరి సోజో అంటే దాని అర్థం ఏంటంటే it's a complete package of God. మరి దేవుడు మనకి ఇవ్వనై ఉన్న లేకపోతే ఇచ్చినటువంటి కంప్లీట్ ప్యాకేజ్. You need healing or you need deliverance or you need prosperity, peace, joy, anything in your life. Everything is there in this complete package. మరి మీకు ఒకవేళ సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, లేకపోతే మీకు అభివృద్ధి కావాలన్నా, ఆర్థిక ఏదైనా కూడా ప్రతిదీ కూడా ఆ ప్యాకేజ్ మొత్తము ఇందులో దాచబడింది. So where do you have peace, joy and all? మరి ఇప్పుడు చెప్పండి, సమాధానం, సంతోషం ఇవన్నీ ఎక్కడున్నాయి? సువార్తలో ఉన్నాయి. దేవుని యందు ఈ సువార్తలో ఉంది. ఈ గుడ్ న్యూస్ లో ఉంది. సువార్తలో ఉంది. So that's what Paul is telling. The gospel is the power of God that releases the effects of salvation in your life. కాబట్టి పౌలు గారు చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా, ఈ యొక్క శుభవార్త అనేది
రక్షణ ప్రణాళికను ఉద్దేశం తెలియజేస్తా ఉంది. So the good news of Jesus died for you and me is to experience the whole life, everything in our life. మరి శుభవార్త ఏందంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు మరణించారు. దాన్ని బట్టి మరి నిజమైనటువంటి జీవితాన్ని, ఆ యొక్క సంపూర్ణమైన జీవితాన్ని మనమందరం కూడా అనుభవించాలని దేవుని ప్రణాళిక. Christ died and he was buried and he resurrected for you and me. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, పుట్టారు, మరణించారు. అదే రీతిగా పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఎందుకంటే మన కొరకే. How many of you believe that? ఎంతమంది ఈ మాటల్ని విశ్వసిస్తున్నారు? So you all know the gospel. అంటే మీ అందరికీ శుభవార్త తెలుసు. Is it that you died or he died? ఇప్పుడు చెప్పండి, మీరు చనిపోయారా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారా? యేసుక్రీస్తు ప్రభువారు. For whom did he die? ఆయన ఎవరి కొరకు మరణించారు? నాకు మన మన కోసం. కోసం. For you and me. It's your performance or his performance? మరి ఆయన చేసినటువంటి క్రియలను బట్టి మీ క్రియలను బట్టి మీరు రక్షించబడ్డారా? ఆయన చేసిన క్రియలను బట్టి. Yeah, but the religion is changing that you have to earn your salvation. కానీ మరి లోకంలో ఉన్నటువంటి ఒక మతాలన్నీ చెప్తున్న మాట ఏంటంటే రక్షణ కావాలంటే మీరు మీ స్వంత రక్షణ కొరకు ప్రయాసపడాలి అని చెప్తున్నారు. Like you have to be perfect or you have to have church attendance, you have to tithe, you have to be holy and you have to do so and so and things. Then you can receive Christ in your life. వారు చెప్తున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని ఇవన్నీ చెప్తా ఉన్నారు. పరిశుద్ధంగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవి చేస్తేనే మీరు పొందుకుంటారని చెప్తా ఉన్నారు. That means you're depending on yourself. అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ మీద మీరు ఆధారపడుతున్నారు. You have to depend on Christ or you have to depend on you. మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆధారపడాలా లేకపోతే మీ మీద మీరే ఆధారపడాలా? దేవుని మీద ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభుల మీద ఆధారపడి ఉండాలి. Amen. Amen. He died, he rose from the death for you and me. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరణించారు, మరలా తిరిగి లేశారు. That's what Paul told in Galatians 1:6. మరి అందుకని ఈ మాటలను బట్టి మరి దళితులకు రాసిన పత్రిక 1:6 పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. Can you read that? Galatians 1:6. గలతీ 1:6 చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది. Like Paul is ashamed or he's surprised. I am also surprised if you go away from this gospel to some other gospel. చూడండి, మరి ఈ సువార్త నుండి ఇంకో సువార్తకి ఇంత త్వరగా మీరు భిన్నంగా ఎలా తిరిగారు అని మరి పౌలు గారు ఆశ్చర్యపోయినట్టు నేను కూడా ఆశ్చర్యపోతానేమో. The gospel is the good news what Christ has done for you and me. మరి శుభవార్త అంటే ఏంటంటే యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు మన కొరకు చేసినటువంటి దాన్ని బట్టి అదే శుభవార్త. He died to purchase us. ఆయన మరణించింది మనం అందరినీ కొనడం కొరకే. To redeem us. మనల్ని విడిపించడం కొరకు. To be accepted in God and Father. మరి తండ్రి దేవునిలో మనల్ని అందరిని అంగీకరించడం కొరకు. So we are debtor to him. మనమందరము ఆయనకి రుణస్థులమై ఉన్నాం. We should never be ashamed to share this gospel to the world. మనము ఈ స్వార్థ ప్రపంచానికి ప్రకటించడం కొరకు ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. You should be ready and you should be debtor to him. మీరు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి, అదే రీతిగా ఆయనకి రుణస్థులై ఉండాలి. Okay, false religion or Satan tells that you have to perform. మరి తప్పుడు బోధలు ఏమని చెప్తాయంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలని చెప్తాయి. Can anyone read Luke 5:36? ఎవరైనా చదవండి లూకా సువార్త 5వ అధ్యాయము 35వ వచనం 36వ వచనం. The same thing is there in Matthew 9:16 and Mark 2:21. మార్కు సువార్త 2:21, అదే రీతిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 9:16. 9వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. Same thing is there. ఇవే మాటల్ని మనము 3 సువార్తలు మనం చూస్తాం. లూకా 5:13, మార్కు 2:21, మత్తయి 9:16 చూస్తాం. చదవండి ఎవరైనా ఒకరు.
New wine cannot be mixed with the old wineskin. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును. అదీను గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయుడు. పోసిన యెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును. రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడు ఎవడును లేడు. పాతదే మంచిదనుకుని చెప్పెను. So what is that Christ is trying to tell? Luke 5:13. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? Is he trying to show that he's a good tailor, he's a good what is a wine maker and all? మరి ఆయన నేను ఒక మంచి ఆ యొక్క విందులో లేకపోతే ఆ యొక్క ద్రాక్షరసం చేసేవాడని తాను చెప్పుకుంటున్నాడా? What is that he was trying to tell? మరి ఈ మాటల్లో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వచనాల్లో? Very కొత్త important గుడ్డకు for us to పాత understand that. The two covenants cannot be combined. మరి రెండు నిబంధనలు ఎప్పుడు కూడా మనము కలపకూడదు. Two covenants are not compatible. మరి అవి రెండు కూడా ఎప్పుడు కూడా వాటిని సమతుల్యంగా మనం చూడలేం. When I complete Romans, you'll understand what I'm trying to tell. మరి రోమీలకు రాసిన పత్రిక దైవజనులు ముగించిన తర్వాతనే మీరు అర్థం చేసుకోగలరు ఆ విషయాన్ని. Can you read Galatians 3:23? గలతీయులకు రాసిన పత్రిక 3:23 వచనం చదువుదాం. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసం అవలంబించవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. Yeah, Paul is telling that till the faith came. Faith came means what? Faith came. Why? How did the faith came? పౌలు గారు చెప్తున్నారు మన విశ్వాసం వెల్లడి అవ్వకన్నా ముందు వరకి అంటున్నారు. మరి ఆ యొక్క విశ్వాసం ఎలా వెల్లడిపరచబడింది? యేసుక్రీస్తు సువార్త వల్ల. Amen, amen, amen. When Christ came, he died and he rose from the death, then the faith came. మరి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు వచ్చారో ఆయన మరణించి పునరుత్థానుడే తిరిగి లేచారు, అప్పుడు విశ్వాసం అనేది వెల్లడయ్యింది. Till then we were under the old law. మరి అప్పటి వరకు మనం అందరం కూడా పాత నిబంధన కాడి కింద ఉన్నాం. Can you read Galatians 3:19? గలతీ 3:19 చదవండి ఎవరైనా. అలాగే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చి వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడినో అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడినో. Yeah. So the law, was it a permanent thing or it's a temporary? మరి యొక్క ధర్మశాస్త్రం అనేది శాశ్వతంగా దేవుడు పెట్టాడా లేకపోతే మరి తాత్కాలికంగానే పెట్టాడా? Temporary till when? మరి ఎప్పటి వరకు పెట్టాడు? తాత్కాలికంగా అంటే ఏ సమయం వరకు పెట్టాడు? అంతవరకు. Yeah, till the faith is revealed. ఆ యొక్క విశ్వాసము వెల్లడి అయ్యేంత వరకు కూడా దాన్ని పెట్టారు. When the Christ came, the law was removed. మరి ఎప్పుడైతే యేసు ప్రభుల వారు వచ్చారో అప్పుడే ధర్మశాస్త్రం తొలగించబడింది. That's why I told Romans and Hebrews are two letters which is very important for us to understand. అందుకనే రోమిలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక రెండు పుస్తకాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి నేర్చుకోవాలి. I thank God that you are hearing this Romans from me. మరి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ఈ యొక్క రోమిలకు రాసిన పత్రికను మీరు వింటా ఉన్నారు. I have just started Romans now. Once I continue, you will understand the Romans completely. మరి రోమిలకు రాసిన పత్రిక నేను ఇప్పుడు ప్రారంభించాను, కానీ చిన్నగా మరి మీరు అన్ని విషయాన్ని కూడా మరి గ్రహిస్తారు.
The words used by Paul is very important. మరి పౌలు గారు ఇక్కడ ఉపయోగించినటువంటి పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. God's power is working in your and our life unto salvation. మరి దేవుని యొక్క శక్తి నీలో నాలో మనలో పనిచేస్తా ఉంది రక్షణ నిమిత్తమై. When you believe in Christ, మరి ఎప్పుడైతే మనం క్రీస్తును విశ్వసిస్తామో, believe means what? విశ్వసించడము అంటే ఏంటండి? I trust in Christ. అంటే నమ్మకం చూపడం క్రీస్తు యందు. Trust means what? మరి నమ్మకము చూపించడం అంటే ఏంటండి? Do you depend Christ only for something or for everything of your life? మరి మీ జీవితంలో కొన్ని విషయాల కొరకే మీరు క్రీస్తు మీద ఆధారపడతారా, లేకపోతే అన్ని విషయాల్లో ఆధారపడతారా? అన్ని విషయాల్లో ఆధారపడతాం. Amen. Then the gospel will work in your life. మరి అలా ఆధారపడ్డప్పుడు ఈ యొక్క సువార్త అనేది మీలో క్రియ చేయడం ప్రారంభించబడుతుంది. Gospel is the power of salvation. మరి యొక్క సువార్త అనేది రక్షణకు శక్తి అయి ఉన్నది. Very important for us to understand this. మనం అందరము గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యం. You want to experience God's power in your life on earth. మరి మీరందరూ కూడా దేవుని యొక్క శక్తిని నేను ఈ యొక్క భూలోకం మీదనే అనుభవించాలి అని అనుకుంటున్నారా? You and I should believe in the gospel. మరి నీవు నేను మనము ఈ యొక్క సువార్త యందు నమ్మిక విశ్వాసం ఉంచగలగాలి. It's not by our strength or might, but it's only by His grace that we are able to do all the things. మరి మన శక్తిని బట్టి మన సామర్థ్యాన్ని బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టే. Now the third word is grace. What's the meaning of grace? మరి మూడోదిగా మనం చూస్తే కృప గురించి రాయబడింది. ఏంటి కృప అంటే ఏంటండి? అర్హులు కానీ మమ్మల్ని అర్హులుగా చేసింది. Amen. Amen. Thank you. Good brother. So grace is what differentiates true Christians with every other religion. మరి యొక్క కృప ఏం చేస్తుందంటే మరి ఇతరుల మతాల నుండి లేకపోతే సాంప్రదాయం నుండి వేరు చేస్తా ఉంటది క్రైస్తవులని. So every other religion puts salvation on their head. చూడండి, ప్రతి మతం వారు కూడా ఈ రక్షణను వారి తల మీద పెట్టుకుంటారు. So how are you saved? మరి మీరందరూ ఎలా రక్షించబడ్డారు? దేవుని కృప వలన. Yeah, so you trust on the Savior. అంటే మీరు ఆ యొక్క రక్షకుడి మీద మీరు నమ్మకం ఉంచారు. If you're not experiencing the abundance in your life, ఆ యొక్క సమృద్ధిని మీరు అనుభవించట్లేదంటే that means you're not understood the gospel. మీరు ఇంకా సువార్తను తెలుసుకోవట్లేదని అర్థం. You're not believing the gospel. మరి సువార్తను మీరు నమ్మట్లేదు అని అర్థం. The word Paul used is very important for us to understand. మరి ఇక్కడ పౌలు గారు ఉపయోగించినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. He used the word believeth. మరి విశ్వసించడం అనేది చెప్తా ఉన్నాడు. Believeth in the gospel of Christ. మరి క్రీస్తు యొక్క సువార్త యందు నమ్మిక ఉంచడం అని చెప్తా ఉన్నారు. Believeth is what? మరి విశ్వసించడం లేకపోతే నమ్మిక ఉంచడం అంటే దాని అర్థం ఏంటంటే Is it one time activity? అది కేవలం ఒకేసారి జరిగే క్రియ, Or it is a continuous activity? మరి ఒకేసారి జరిగేదా లేకపోతే తరచుగా జరిగేదా? ఒకేసారి జరిగేది సిస్టర్. కంటిన్యూస్ యాక్టివిటీ. Continuous activity. Praise God. Praise God. Yeah. What continuous activity? What? You have to believe in Christ in everything of your and my life. మరి క్రీస్తులో మనము ప్రతి విషయంలో మన జీవితంలో కావాల్సిన ప్రతి విషయంలో మనం క్రీస్తు మీద మనం నమ్మిక ఉంచగలగాలి, విశ్వాసం ఉంచగలగాలి. You need to believe that God is working good in your life. మరి మీరు నమ్మాల్సిన విషయం ఏంటంటే దేవాతి దేవుడు నా జీవితంలో మంచి కొరకే పనిచేస్తున్నారని మీరు నమ్మగలగాలి. His plans are good and good only. There is no evil in His plans for you and me. ఆయన ప్రణాళికలో ఆయన ఆలోచనలో కేవలం మంచి మాత్రమే ఉంది, కానీ ఎంత మాత్రమే చెడు లేదని గ్రహించాలి.
He works good and only good for your and my life. ఆయన కేవలం మంచివారు. ఆయన నీ కొరకు నా కొరకు మన జీవితాల్లో మంచివాడుగానే ఉన్నాడు. How many of you believe that? ఈ మాటలు ఎంతమంది అంగీకరిస్తున్నారు? Amen. So you have understood the gospel. కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు ఈ యొక్క సువార్తను. Can you read Romans 1:17? 1:17 వచనం చూడండి. ఎందుకని నీతిమంతుడి విశ్వాస మూలంగా జీవించునని రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతరించబడుచున్నది. Yeah, Paul is using two strong words here. మరి ఈ వచనాల్లో మరి పౌలు గారు రెండు మరి బలమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉన్నారు. You want me to continue or stop here? మరి ఇక్కడితో మరి ముగించమంటారా, కొనసాగించమంటారా? It's 6:32. That's why I'm asking the question. ముగించండి సిస్టర్. Pardon me? సార్ కంప్లీట్ చేయండి. Okay. Thank you, sister. Thank you. Okay, Paul is telling you two strong words in Romans 1:17. మరి ఇక్కడ 1వ అధ్యాయం 17వ వచనంలో మరి పౌలు గారు రెండు బలమైనటువంటి పదాలను ఉపయోగిస్తా ఉన్నారు. Righteousness of God revealed from faith to faith. మరి యొక్క దేవుని యొక్క నీతి విశ్వాసము ద్వారా వెల్లడి చేయబడింది అని చెప్తా ఉన్నారు. And the next word he's using is just shall live by faith. మరి ఇంకో పదాన్ని మనం చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తారని మనం చూస్తున్నాం. Both the words are very important for us to understand. మరి రెండు పదాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. Now, righteousness of God revealed from faith to faith. మరి దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Okay, our righteousness is given and retained by God. మరి యొక్క దేవుని యొక్క నీతి అనేది ఆయన ద్వారా మనకు కలగబడింది, And it is retained by God. బయలుపరచబడి Retain means what? It is been kept by God and given by God. మనకు ఇవ్వబడి ఉన్నది. God is without any iniquity. ఎటువంటి ఆశించకుండా He is a just and right God. దేవాతి దేవుడు మరి న్యాయబద్ధమైనటువంటి దేవుడై ఉన్నాడు. Can you read Deuteronomy 32:4? మరి ద్వితీయోపదేశ కాండము 32:4 చదవండి. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నయు న్యాయములు. ఆయన నిర్దోషి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. Amen. So your God, who is he? మరి మీ దేవుడు ఎలాంటి వాడు? Our God is a God without any iniquity. మరి మన దేవుడు ఎలాంటి వాడంటే అసమానత లేనటువంటి వాడు. He is a just and right God. ఆయన న్యాయము తీర్చేవాడు, సరిగా న్యాయం తీర్చేవాడు. But who are you and me? మరి నీవు నేను మనం ఎవరమండి? We are woefully short. We are of mistakes. మనము మరి ఎన్నో తప్పిదాలు కలిగినటువంటి వారము. Can you read Romans 3:10 and 23? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. And verse 23. అదే రీతిగా 23వ వచనం కూడా చూద్దాం. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెదుకువాడు ఎవడును లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. Amen. So what are we? ఇప్పుడు చెప్పండి, మనం ఏమై ఉన్నాం?
We are very short of divine standard. మరి దేవుని యొక్క దైవికమైన విషయంలో మనం చాలా తప్పిదాలు కలిగి ఉన్నటువంటి వారం. Are you able to understand what I am trying to tell? మరి దైవజనులు చెప్తున్న విషయాలు మీరు గ్రహించగలుగుతున్నారా అండి? Yes, Pastor. How are you and able to meet the standard? మరి మనం ఎటువంటి అర్హత లేనటువంటి వారము ఆ అర్హతలోకి మనం ఎలా వెళ్ళగలుగుతున్నాం? It's through Christ. క్రీస్తును బట్టి మాత్రమే. And that's the gospel. I will continue next week because it's 6:37. మరి ఇది కేవలం క్రీస్తుని బట్టి, క్రీస్తు సువార్తను బట్టి మనం కలిగి ఉన్నాం. దైవజనులు మరలా వచ్చే వారంలో వీటిని కొనసాగిస్తారు. Because now gospel and all I have to tell very important things which I'll continue next week. మరి ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మరి దైవజనులు మాట్లాడినే ఉన్నారు కాబట్టి మరి వచ్చే వారంలో వారు బోధిస్తారు. Yeah. Okay, now let us stop now. మరి దీంతో మనం ముగించుకుందాం. Can sister you can pray and we'll close. మరి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మా రక్షక, మా దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి నా తండ్రి ప్రభా 6 నుండి నా ప్రభా అయ్యా తండ్రి 13, 17 వచనాల వరకు మేము ధ్యానం చేయడానికి మీరు ఇస్తున్నాం. ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క సువార్త ప్రణాళికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నిజమే పౌలైతే నా ప్రభా రుణస్తుడిగా సిద్ధపడి నా తండ్రి అయ్యా ప్రభా సిగ్గుపడిన వాడు కాను అని నా తండ్రి తనగా చెప్పుకుంటా ఉన్నాడు. సువార్త విషయంలో మేము నా తండ్రి సువార్త దేవుని శక్తి అయి ఉందని ఈ యొక్క నా తండ్రి మీరు మాకు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పదని నా తండ్రి ఈ విలువను నా ప్రభా సువార్త యొక్క విలువను, రక్షణ యొక్క ప్రణాళికను నా తండ్రి తెలుసుకున్నట్టుగా నా తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు అయ్యా. సోజో అని మీరు మాట్లాడారు, మాకు సమస్తాన్ని మీరు ఇచ్చారు ప్రభా, మీకు స్తోత్రాలు. ఏది అవసరమై ఉందో ప్రభా అది మీరు అందులో సమస్తము సమకూర్చి ఇచ్చినారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయి తండ్రి ప్రభా మేము వాటిని యూటిలైజ్ చేసుకున్నట్టుగా, వాటన్నిటిని గ్రహించినట్టుగా మా యొక్క మనోనేత్రాలు ఇంక ఎంతమంది అయితే అతను వెలిగించబడలేవు వారందరూ మీరు వెలిగించండి. ఈ సత్యమైన మాటలు తెలుసుకొని ఇంకా బలపడి ప్రభా అనేక విషయాలు నేర్చుకున్నట్టుగా, మీకు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తండ్రి ఈ సువార్తను అనేకులకి ప్రకటించి బోధించినట్టుగా సహాయం చేయమని అయ్యా దైవజనాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని టీం మెంబర్స్ అందరినీ మీ నామంలో బ్లెస్ చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా నిశ్చితమైతే నెక్స్ట్ వీక్ లో మేమందరం కలిసి నిన్ను ప్రభు ఇంకా ధ్యానం చేసుకున్నట్టుగా కృప దయచేయమని యేసయ్య ఉన్నత నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. Amen. ఆమేన్. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఏకీవించిన మీ అందరికి వందనాలు. పాటలు పాడి వాక్యాన్ని చదివి సహకరించిన వారికి ఏకీవించిన మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకరికొకరు వందనాలు చెప్పుకొని